पूजमानः अभिचन्द्राहर्तवेनो हिरण्याभ्यसानधिरादेव పైకి లక్షనే సైకిల్ ఏ పని పడతారండి కొంచెం మంది ఏమో ఇందులో కలిసి ఉన్నారంట మన దుప్పలపూడి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జిల్లా వాణిజ్య విభాగం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ సర్పంచి శ్రీ వల్లభశెట్టి సతీష్ గారు, రామ్ సతీష్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమం. ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మరి నిరుపేదల నుండి బాలికలకు మరి హై స్కూల్కి వెళ్ళాలంటే అనపర్తి వెళ్ళాలి, వాళ్ళకి సైకిల్ ఇవ్వాలని మరి నిర్ణయించడం. పోయిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఇవ్వడానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మరి ఇచ్చేసినటువంటి యువజన నాయకులు శ్రీ జక్కంపూడి గణేష్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మీడియా సోదరులకు, సోదరిమణుల అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన అనపర్తి నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు, కళ్ళారా కూడా చూస్తున్నాం. ఏ రకంగా రౌడీజం రాజ్యం వెళ్తుందా అన్నది, పోలీసు రాజ్యం ఎలా ఉందా అన్నది కూడా చూస్తున్నాం. మొన్న మధ్య రామవరం గ్రామంలో జరిగిన సంఘటనలు కూడా చూసాం. ఏ రకంగా దాడి చేసి మళ్ళీ పరామర్శకట ఎక్కడా ఉండదు చరిత్రలో. అంతేకాకుండా అక్కడికి వచ్చి పోలీసుల్ని మరి అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కార్యకర్తల పైన ఏ రకంగా లాఠీ చార్జీలు చేయడం, అదేవిధంగా అక్కడ టెంట్లు కూడా పీకించేసి అక్కడికి నన్ను కూడా కడియం స్టేషన్ వరకు కూడా తీసుకెళ్ళిపోవడం, కృష్ణారెడ్డి గారిని అయితే ఎక్కడికెక్కడికో తిప్పడం కూడా చూసాం. ఇవన్నీ కూడా భయభ్రాంతులు చేయాలి. రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ ఎవ్వరూ కూడా పోటీ చేయకూడదు, కార్యకర్తలు ఏమనకూడదని పాపం రామకృష్ణారెడ్డి గారి ఆలోచన. కానీ ఈ సభాముఖంగా ఒకటే చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డి నువ్వు ఇన్ని దాడులు, దౌర్జన్యాలు, పోలీసులను అడ్డం పెట్టుకుని, ఇన్ని రౌడీలను అడ్డం పెట్టుకుని అన్నీ చేసినా కూడా ఈ గ్రామంలో 2000 ఓట్లు ఉంటాయి. ఈ దుప్పలపూడి గ్రామంలో ఇక్కడ వచ్చిన ప్రజలను చూడు ఎంతమంది ఉన్నారో. అంటే గ్రామంలో 300కి 200 మంది ప్రజలు ఇక్కడే ఉన్నారు. అంటే దీన్ని బట్టే తెలిసింది నీ పోలీసుల యొక్క దౌర్జన్యాలు కానీ, నీ రౌడీయిజం కానీ, నీ గూండాయిజాన్ని కూడా మేము ఎక్కడా కూడా లెక్క చేయము. రాబోయే ఎలక్షన్లో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ రోజున ఈ నువ్వు ఎన్ని చేసినా ఎక్కడా కూడా ఎవరు కూడా జంగరు. ఆఖరికి మరి మన వల్లభశెట్టి రామ్ సతీష్ గారి పైన ఆర్థికంగా ఏ రకంగా దెబ్బ కొట్టావా అన్నది అందరికీ కూడా తెలుసు. అంటే ఆయన్ని ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొడితే ఆయన ముందుకు రాడు. గ్రామంలో మనకి ఏదో అడ్డు ఉండదని నువ్వు అనుకున్నావు. నీ పిచ్చి ఆలోచనలు కానీ గత సంవత్సరం కంటే కూడా మిన్నగా ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తాడు. కారణం కసి, పట్టుదల. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఆ రకంగా చేయడమే మాకు మంచిది. మా కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కూడా కసి, పట్టుదల కూడా పెరుగుతుంది రోజు రోజుకి కూడా. ఇక ఆల్రెడీ మీ పతనం స్టార్ట్ అయింది, ఏటి ఎల్లకాలం ఉండదు. రామకృష్ణారెడ్డి నువ్వు ప్రత్యర్థులపైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన కూడా దాడులు చేసి కేసులు పెట్టించి ఆర్థికంగా దెబ్బలు కొట్టి, అదేవిధంగా వ్యాపారవేత్తలను ఏ రకంగా దెబ్బలు కొట్టాలని ఆలోచిస్తున్నావు. కానీ నీ బుర్ర కనీసం ఆ సంక్షేమ పథకాలు మేము గతంలో ఏమైతే మేము చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారో, పేద ప్రజలకు మరి ఎన్ని రకాల వాగ్దానాలు చేశారో అవి అమలుపరచడానికి దానిపైన బుర్రా శ్రద్ధ పెట్టవయ్యా రామకృష్ణారెడ్డి. అంతేగాని దాడుల మీద, దౌర్జన్యాల మీద కాదు. ఏమన్నా ఉంటే నీ పోరాటం ఇక్కడ నీకు ఓట్లు వేసిన ప్రజల మీద కాదు, వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద దెబ్బలాడు. మనం ఆ రోజున 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తామన్నాం. ఈ రోజున 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి కూడా ఒక్కరికి కూడా కొత్త వాళ్ళకి 2 సంవత్సరాల్లో ఇవ్వలేదు. మరి ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఒక్కరికి కూడా లేదు. భర్తకి వస్తూ చనిపోతేనే భార్యకి ఇస్తున్నాం కానీ కొత్తగా ఒకరికి ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా 1500 ఇస్తా అన్నాం, ఒక్కరికి ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నావు, ఏమీ అమలుపరచలేదు. కానీ నీ శ్రద్ధ, దృష్టి అంతా కూడా ప్రతిపక్షాన్ని అణిచివేస్తే, మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అమలు చేయకపోయినా, ప్రతిపక్షం అంటూ ఏదీ లేకపోతే మనకే ఓట్లు వేస్తారని ఏదో పిచ్చి భ్రమలో ఉన్నట్టు ఉన్నావు. కానీ అది పిచ్చి భ్రమే అవుతుంది, గుర్తుపెట్టుకో. ఏదైనా కూడా నీకు సత్తా, దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు మీద దెబ్బలాడయ్యా, ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని. అంతేగాని అమాయకులైన కార్యకర్తలపైన, ప్రజలపైన కూడా నీ ప్రతాపం చూపించుకో. ఇదే గ్రామానికి సంబంధించి మరి శేఖర్ మీద కూడా మరి ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులు చేయించావు అన్నది చూసాం. అదేవిధంగా మహిళలు
మహిళలను కూడా చూడకుండా, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన కూడా ఏ రకంగా దాడులు చేయించావు అన్నది చూసాం. అంటే నీకు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అంటే అపోజిషన్ అంటూ ఉండకూడదని, కానీ నీకు అపోజిషన్ అన్నది రోజు రోజుకి పెరుగుద్దే కానీ తగ్గదు. నువ్వు ఈ శ్రద్ధ దృష్టి సంక్షేమ పథకాల మీద పెట్టు తప్ప ఇటువంటి కార్యక్రమాల పైన పెడితే ఎవరు జంకేది లేదు, బెదిరే లేదు. దానికి ఉదాహరణే ఈ రోజున ఇంతమంది ప్రజానీకానికి, చిన్న గ్రామం అయినా కూడా ఇంతమంది ప్రజానీకం ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్యంగా మరి ఇప్పటికే మరి చాలా కాలాతీతమైంది. ఇంకా మన ముఖ్య అతిథి నుండి శ్రీ గణేష్ గారు ఇంకా మాట్లాడాలి. కాబట్టి నేను ఇంతటితో విరమిస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అనుకున్నాను, మళ్ళీ మాటల సందర్భంగా మర్చిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం స్కూల్స్కి మరి పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ కూడా స్కూల్ ప్రారంభమయ్యే టైంకే కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగేది. స్కూల్స్ ప్రారంభమయ్యి ఇన్ని రోజులైనా కూడా ఎక్కడా ఇవ్వలేదు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రామ్ సతీష్ గారు ఈ రోజున సైకిల్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పేదల గురించి, అదేవిధంగా బాగా వెనుకబడిన వారికి సంబంధించి వాళ్ళకి చేయూతనంది ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే దాడులు దౌర్జన్యాలను వాళ్ళు నమ్ముకున్నారు. మేము సంక్షేమం చేయూత వీటిని మేము నమ్ముకున్నాం. దానికి నిదర్శనే ఈ రోజున మన వల్లభశెట్టి సతీష్ గారు ఇస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దుప్పలపూడి గ్రామ ప్రజానీకానికి, వేదిక ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలి. ముద్రగడ గారు కాలం చేయటం, ఆయన లేరు అనేటటువంటి మాట చాలా బాధగా, ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కనుక కొంచెం క్లుప్తంగా నేను చెప్పాలనుకున్నాను, చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వల్లభశెట్టి సతీష్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు డాక్టర్ గారు ఫోన్ చేసి నువ్వు రావాలమ్మా ఈ ఆదివారం సైకిల్ పంపిణీ కార్యక్రమం ఉందని అంటే నేనేదో సాదాసీదాగా ఉంటుందేమో అని అనుకున్నా. కానీ వచ్చినప్పటి నుండి కూడా ఈ వైభవం అంతా చూస్తూ ఉంటే ఏదో ఓడిపోయిన వాళ్ళ మీటింగ్లో లేదు, గెలిచి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వస్తే ఏ విధంగా ఉంటుందో అభిమానంగా మీరంతా ఇక్కడికి స్వాగతం పలకటం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా మరి ఎక్కడైనా ఒక గ్రామం సర్పంచ్ బాగుంటే అభివృద్ధి చెందుతుంది, ఒక నియోజకవర్గం అక్కడ శాసనసభ్యుడు పనితీరు బట్టి అభివృద్ధి చెందుతుంది. కానీ ఎప్పుడైతే చదువుకున్నటువంటి యువత అంతా ఉంటారో ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే భాగంలోనే ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఒక అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ కుటుంబం నుండి వెలువడింది. తద్వారా ఎంతోమంది పిల్లలు చదువుకోవటం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం జరిగింది. అవన్నీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన సతీష్ అన్న లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి చదువుకునేటువంటి పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం నిజంగా కూడా అభినందనీయం. వారికి అందరి దీవెనలు ఉండాలని, ఆ దేవుడి దీవెనలు ఉండాలని వల్లభశెట్టి సతీష్ అన్నకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు ఏటల కాలం ఒకళ్ళే రాజ్యం ఉండదు, ఇది ప్రజాస్వామ్యం. ఎవరైతే తప్పు చేస్తారో
ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. గెలిపించిన తర్వాత ప్రజల మంచి చెడులు చూడాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకొని అవతల వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక విషయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో డాక్టర్ గారి గెలుపు కోసం ఖచ్చితంగా నేను, మా అన్నయ్య జక్కంపూడి రాజా అహర్నిశలు కష్టపడటానికి, మీతో పాటు నిలబడటానికి, మీతో పాటు చేయూతనిస్తూ ఆయన గెలుపు కోసం పోరాటానికి మేము కూడా మీలో ఒకరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ గారు కానివ్వండి, వారి కుమారుడు గౌతమ్ రెడ్డి అన్న కానివ్వండి, ఈ రోజున మనం సమాజంలో చూస్తే డాక్టర్ల పరిస్థితి ఏంటో మనందరికీ బాగా తెలుసు. ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు, ఏం కావాలంటే అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే ఆర్థిక బలం ఈ రోజున డాక్టర్లు సంపాదించుకోవచ్చు. కానీ కేవలం నమ్ముకున్నటువంటి ప్రజల కోసం, ఈ గడ్డ కోసం తన వంతు తను చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డాక్టర్ గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు డాక్టర్ గారిని చూసి అడిగా, మరి ఇన్ని దాడులు జరుగుతుంటే కూడా మీరేమో బాగా సున్నితంగా ఉంటారు, బాగానే నిలబడ్డారు డాక్టర్ గారు అని అంటే, మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే మరి ఇంక గట్టిపడికి ఏం చేయనమ్మని అన్నారు. ఖచ్చితంగా ఆయన తరపున వారి కొడుకు స్థానంలో మేము కూడా నిలబడతాం. వచ్చే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో మరలా చట్టసభలో మీ అందరితోని శభాష్ అనిపించుకునే విధంగా ఆయన పని చేస్తారు. ఆయనకి మనందరి ప్రోత్సాహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు చెబితే ఇప్పటికీ ఇంత ఆదరణ, ప్రేమ, అభిమానం చూపిస్తూ ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున రాజకీయంలో ఉన్నది మాత్రం కేవలం మా నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలవాలని తప్ప మరొకటి ఏది లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడం మాత్రమే మా యొక్క లక్ష్యం. దానికోసం ఎంతటి త్యాగానికైనా, ఎంత గట్టిగా నిలబడటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రత్యేకించి మరొకసారి సతీష్ అన్నకి ఆ దేవుడి ఆశీస్సులు దీవెనలు ఉండాలని, వారిలాంటి వారిని చూసి అందరూ స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఈ నియోజకవర్గంలో ఇంకా ముందు ఏదైనా దాడి జరిగితే అది మన వైపు నుండి ఉండాలి తప్ప అవతల వాడు వస్తే మాత్రం భయపడే విధంగా ఉండాలని చెప్పి మనందరం పూర్తి నింపుకొని, ధైర్యాన్ని నింపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వచ్చేదారిలో విజయరెడ్డి అన్నను కూడా అడిగా, జరిగి ఎన్నికలై 2 సంవత్సరాలు అయిందన్నా, ఇంకా ఏం లేదేంటన్నా, మీరు ఇంకా మన మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడం ఏంటన్నానంటే చెప్పాడు, మొన్న ఇదే విధంగా ఏదో సర్పంచ్ని తీసుకొని వెళ్ళడానికి వస్తే మొత్తం పేట అంతా ఏకమయ్యి వాళ్ళని తరిమి కొట్టారని చెప్పి ఇళ్ళపల్లిలో. ఒకసారి జరిగింది, రెండోసారి జరిగితే మూడోసారి రావడానికి వాళ్ళే భయపడతారు. వాళ్ళకైనా దేవుడు ఇచ్చింది 2 చేతులు 2 కాళ్ళే, మనకిచ్చిందైనా అంతే. కాకపోతే ఇటు సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతిగా, నిజాయితీగా నిలబడుతూ ఉన్నాం. అటు సైడ్ రౌడీ ముక్కలందరూ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం కూడా అదే ధోరణిలో ముందుకు వెళితే వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు తండ్రి సమానులు డాక్టర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.